వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారి తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ జాగ్రత్తగా చేసుకోండి, చాలా చక్కగా అందరూ బాగుండాలి. అయితే అంబటి రాంబాబు గారి గురించి చాలామంది ఈసారి డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో సంక్రాంతి ఏ విధంగా చేశారు అంటూ గతంలో ఆయన వేసినటువంటి స్టెప్పుల్ని, అలాగే ఇటీవల కాలంలో అంటే అంబటి రాంబాబు చేస్తేనేమో తప్పు అయిపోయింది, మిగతా వాళ్ళు చేస్తేనేమో తప్పు లేదా, పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ వేశారు ఒక చోట పిఠాపురం దగ్గర, తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఏకంగా భీమవరం అనేటువంటి ఒక సాంగ్ ఏదో రిలీజ్ చేశారు, భీమవరం బీట్స్ అని. మరి దాంట్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. మరి అంబటి రాంబాబుని మాత్రం సమరావు రాంబాబు అని చెప్పి వెక్కిరించారు. తప్పు కదా ఇది అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. డెఫినెట్గా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే సంక్రాంతి అనేటువంటి ఒక వైబ్ ఉంటుంది, పండగ, అందరూ పండగ చేసుకోవచ్చు, ఎలాగైనా హ్యాపీగా ఉండొచ్చు. అయితే దీంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎలాగా పండగ నేను నిర్వహించాలి అంటే ప్రజలు సొమ్ములు ఇస్తే నేను నిర్వహిస్తాను అనేటువంటి పాయింట్ కాకుండా, ఎందుకంటే ఆరోపణలే గతంలో అంబటి రాంబాబు గారి మీద వచ్చాయి కాబట్టి, సో అక్కడ సంబరాలు చేసి ఆ రోజు ఉత్సవాలు చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ లాటరీ టికెట్లని వాలంటీర్లతోటి అమ్మించడాలు, తర్వాత ఇవన్నీ అయ్యాయి. అంటే ఎంత నిర్వహణ అయినా కానీ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి కార్యక్రమం ఇవంతా ఉండేది. అలాగే స్పాన్సర్షిప్లని ఇవన్నీ చాలా మాట్లాడారు అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ టికెట్లు అమ్మడానికి ఇది లేకుండా అయిపోయి, ఇవన్నీ లేకుండా కేవలం సంబరాలు అన్నటువంటి పేరుతోటి ఆయన అక్కడ సత్తెనపల్లిలోనే చేసుకుంటున్నారు. గుంటూరులో ఈసారి సంక్రాంతి సంబరాలు గుంటూరులో. ఇప్పటికే ఇంకో మాజీ మంత్రి రోజా గారిని పిలిపించి ఓ టీజర్ని విడుదల చేశారు. భోగి పండుగ అని, సంక్రాంతి అని, ఇలాగా డిఫరెంట్గా జరుగుతోంది. మొత్తానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మొత్తం ఈయన పెట్టుకొని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఎలాగైనా సరే ఇంకాస్త బలపడాలి, ఈసారి మన ప్రమోషన్ అనేది డిఫరెంట్గా ఉండాలి అనేటువంటి విధంగా అంబటి రాంబాబు గారు ప్లాన్ చేసుకున్నారు అన్నటువంటి విషయం అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈసారి మరి ఆయన భోగి పండుగ రోజు సేమ్ టు సేమ్ లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విధంగానే ఏమన్నా చేయబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే చూసాం మరి ఏం జరిగింది అనేటువంటిది. ఆ సంక్రాంతికి పెద్దంత ఎఫెక్ట్ ఏం లేకుండా పోయింది. మరి ఈ సంక్రాంతికి ఏముంటుంది, ఎలా ఉండబోతోంది అనేది ఇక చూడాల్సినటువంటి అంశమే. ఎందుకంటే అప్పుడైతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకో 3-4 నెలల్లో ఎన్నికలు వస్తాయి అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి ఆ సంక్రాంతి అలా గడిపేశారు. మరి ఈ సంక్రాంతి అలా కాదు కదా, చూద్దాం మరి రేపు ఎలా ఉండబోతుందో. అంబటి రాంబాబు గారు మళ్ళీ తనదైనటువంటి పాత స్టైల్లో ఏమైనా కనిపించబోతున్నారా ఇప్పుడున్నటువంటి ఈ రూపం కాకుండా? అంటే అప్పట్లో ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత 2019లో కొత్త సినిమా హీరోలాగా కళకళకళ ఆడిపోయేవాడైనా ఇప్పుడు మాత్రం ఏదో ఒక 4-5గురికి మనవలు ఉన్నట్టు, తాత వయసు వచ్చేసింది నాకు అన్నట్టుగా ఆయన ఆ హావభావాలు లేదంటే ఆయన ఆహార్యం ఇవన్నీ మార్చుకున్నారు. కాబట్టి ఈసారన్నా ఎస్, నాలాంటి ఒక అభిమాని డెఫినెట్గా అంబటి రాంబాబు గారిని అలాగే చూడాలనుకుంటాడు. ఇప్పుడున్నటువంటి గెటప్ బాగాలేదు కాబట్టి లెట్స్ ఎక్స్పెక్ట్ రేపేమన్నా మరి కొత్తగా ఏమైనా కనిపిస్తారా అనేది. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.